ఇప్పుడు పింగ్విన్ స్టోరీకి బయటకొచ్చింది. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం డాక్యుమెంటరీ తీస్తే ఒక ఆయన దాన్ని ఒక యూట్యూబరు ఇన్‌స్టాగ్రామ్ ఆయనో దాన్ని ఒక క్లిప్పింగ్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో వదిలాడు. 2 పింగ్విన్‌లు గనుక లవ్ పుట్టాలి అంటే ఆ లవ్‌కి గుర్తు ఒక స్టోన్ తీసుకొచ్చి ఆడ పింగ్విన్ మగ పింగ్విన్‌కి గాని, మగ పింగ్విన్ తీసుకొచ్చి ఆడ పింగ్విన్‌కి గాని ఇస్తే వాళ్ళకి లవ్ మొదలైనట్టు, అదే వాళ్ళ జీవితం స్టార్ట్ అయినట్టు అని చెప్పి ఇద్దరు సహజీవనం చేస్తూ చాలా ఎఫెక్షన్‌గా ఉంటాయట. ఒక పింగ్విన్‌తో ఉండటం స్టార్ట్ అయితే ఇంకా వాళ్ళ జీవితంలో చనిపోయేదాకా ఇంకో పింగ్విన్‌తో కలవటం గానీ, చేయటం గానీ మన మనుషుల్లాగా జంతువులు గానీ, పక్షులు గానీ ఉండవండి. ఒకటి అనుకుంటే చచ్చిపోయేదాకా వాటితోనే అంత ప్రేమగా, అంత లవ్‌తో ఉంటాయటవి. అయితే ఆ పింగ్విన్ ఏం చేసింది, ఆహారం కోసం అన్ని పింగ్విన్లు బయలుదేరుతుంటే లేడీ పింగ్విన్ కూడా వాడితో వెళ్తుంటే లవర్కి చెప్తాట, వద్దు మనం అటు వెళ్ళొద్దు, నువ్వు ఆగిపో, వాటితో వెళ్ళొద్దు అంటే, అదేంటి తినటానికి వెళ్ళొద్దంటావు ఆగిపోవడం ఏంటి అని చెప్పి ఇతని మాట కాదని, మగ పింగ్విన్ మాట కాదని ఆడ పింగ్విన్ వాటన్నిటితో కలిసి వెళ్తూ ఉంటుంది. కానీ మగ పింగ్విన్కి విరక్తి కలిగి హిమాలయాల వైపు వెళ్ళిపోతుంటట. 70 కిలోమీటర్ల జర్నీ చేసి పింగ్విన్ బయలుదేరి వెళ్తుంటే అక్కడున్న సైంటిస్టులు కనిపెట్టి దాన్ని తీసుకొచ్చి అన్ని పింగ్విన్లు ఉన్న చోట కలుపుతారట. ఇది అక్కడికి వెళ్తే చచ్చిపోతుంది, హిమాలయాలకు వెళ్తే అక్కడ తిండి కానీ ఏమీ ఉండదు అని చెప్పి కలిపితే, అయినా సరే దాని ప్రయాణం 2-3 సార్లు అలాగే స్టార్ట్ చేసి ఒంటరి ప్రయాణం హిమాలయాల వైపు వెళ్తుందిట. చాలామంది కుర్రవాళ్ళు మా జీవితాలు కూడా అంతే, ప్రేమలు దోమలు లవ్వు పెళ్ళి అవి ఇవి అనుకుంటారు, ఇవన్నీ బాధ్యతలు, అవన్నీ వద్దనుకుని పింగ్విన్నే అలా ఒంటరి జీవితం ప్రయాణం స్టార్ట్ చేసిందంటే దాని మనసు ఎన్ని ముక్కలై ఉంటుంది, మా జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయని చెప్పి చాలామంది కామెంట్ రూపంలో, మెయిల్స్ రూపంలో ఈ ప్రతి ఒక్క వీడియోలకి చేస్తున్నారట. ఈ పింగ్విన్లు ఒకదాన్ని ఒడిచి ఒకటి ఉండటం కానీ, ఒకదాన్ని ప్రేమించిన తర్వాత ఇంకోటి జోలికి వెళ్ళి ఇంకో దాన్ని ప్రేమించడం కానీ చేయట, చనిపోయేదాకా ఒకదాంతోనే ఉంటాయట. పాపం అంత ప్రేమగా ఉన్న పింగ్విన్లు 2 అలా విడిపోవడం నాకు కూడా చాలా బాధ కలిగిందండి, చాలా బాధ కలిగింది. అది వెళ్ళిపోయి 70 కిలోమీటర్లు 75 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఏ ఆహారం లేక, తిండి లేక, నీళ్లు లేక చనిపోయి ఉంటుందేమో అని అందరూ అంటున్నారు. కానీ కలిస్తే బాగుండు అని నాకు అనిపించినా, కలిసి ఉంటే అన్ని పింగ్విన్లాగా అందరితో కలిసి ఉంటే బాగుంటుందని అనిపించినా, ఈ స్టోరీ ఇంత ఇదిగా బయటకు వచ్చి జనాలను ఆదరించే విధంగా పెద్దగా తయారు చేసాడు ఒక యూట్యూబరు, ఒక ఇన్స్టాగ్రామ్ చేసే ఆయన. అది పరిస్థితి. ప్రేమించినప్పుడు ఎవరితో అయినా ఆ ప్రాణం పోయేదాకా ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఎంత ఇబ్బందులు వచ్చినా ఉంటేనే ఆ ప్రేమకి స్వార్థం అవుతుంది. స్వార్థం లేకుండా ఉంటేనే ఆ ప్రేమ గొప్పదవుతుంది తప్ప, స్వార్థంతో నేనే బతకాలి, నేనే గొప్పవాళ్ళని అవ్వాలి, నేనే 10 మందిలో ఇలా అవ్వాలి అంటే, ఈ లేడీ పింగ్విన్ కూడా అందరూ వెళ్తున్నారు, అందరితో పాటు మనం కూడా వెళ్దామని బయలుదేరింది. అదే మనుషుల్లో కూడా స్వార్థాలు అసూయలు లేకుండా మంచిగా ప్రేమించుకుని మంచిగా పెళ్లి చేసుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి. ఏమంటారు?